ప్రియమిత్రులారా, నేను సృష్టికర్తను. ఈ విశ్వ సృష్టి అంతా నా పరిణామ క్రమంలో భాగం అని ఇంతవరకు తెలుసుకున్నారు కదూ. మరి ఈ పరిణామ క్రమం ఎందుకు ఇలా జరుగుతోంది అనే రహస్యాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ విశ్వాల సృష్టి చేస్తున్నప్పుడు నా శక్తి క్రమంగా పెరుగుతుంది. నాకే తెలియని నాలోని శక్తిని, జ్ఞానాన్ని వెలికితీసి దానితో నేను సృజన చేస్తూ ఉంటాను. అలా చేయడం వల్ల నా శక్తి మరింత శక్తివంతమవుతుంది. నా సృజనాత్మకత పెరుగుతుంది. నా జ్ఞానం వృద్ధి చెందుతుంది. నేను విస్తరణను ఎంతగా పెంచుకుంటే నేను అంతగా వృద్ధి చెందుతున్నట్లు. అందుకే నేను ఎక్కడా ఆగకుండా, పరిపూర్ణం కాకుండా నా విస్తరణను ప్రతి క్షణం పెంచుకుంటూ పోతూ ఉంటాను. ఇది ఇలా జరుగుతున్నప్పుడు నేను నా పనిని కూడా ఎంతో సమర్థవంతంగా చేసుకుపోతాను. ఈ విశ్వ సృష్టి పరిణామ క్రమంలో ఎలాంటి సమస్య ఎదురైనా, శక్తి దుర్వినియోగమైనా, ఎవరైనా శక్తి స్థాయిలను పరిమితం చేసినా లేదా అమాంతం పెంచేసినా అక్కడ నేను నా సృష్టికర్త ధర్మాన్ని అనుసరించవలసి ఉంటుంది. అక్కడ సృష్టిని పునరుద్ధరణ చేయవలసి ఉంటుంది. ఆ పునరుద్ధరణ విశ్వానికి ఒక గొప్ప పాఠమవుతుంది. అందువల్ల ఈ సమస్య మరెన్నడూ తలెత్తదు. ఈ సృష్టి మొదట్లో కూడా ఇలాగే జరిగింది. అప్పుడు నేను నా శక్తి అంశాలతో అక్కడికి విచ్చేసి పునరుద్ధరణ చేయవలసి వచ్చింది. కనుక నేను ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు నేను రావలసిన సమయం వస్తే మాత్రం నేరుగా నేనే వస్తాను. ఇది ఇలా జరగటం ఇదే ప్రథమం. చాలా వరకు నా శక్తి అంశాలే సృష్టిని పునరుద్ధరణ చేస్తాయి. కానీ ఇక్కడ నా శక్తి అంశాల యొక్క శక్తి పనిచేయడం లేదు. అలా పని చేయకపోవడానికి కారణం కూడా నేనే. నేను విధించిన విశ్వనియమాలే దీనికి కారణం. ఇది ఒక కొత్త అధ్యాయం. ఈ విశ్వ సృష్టికే ఒక గొప్ప పాఠం. ఈ సృష్టి యావత్తు ఎదురు చూస్తున్న సమయం ఇదే. దీనికోసమే ఈ భూమి ఎన్నుకోబడింది. సమయం వచ్చినప్పుడు, సమస్య ఎదురైనప్పుడు ఎలా పరిష్కరించాలి అనేది విశ్వాలకు నేను నేర్పుతున్న గొప్ప పాఠం. దీనికోసం ఈ భూమి ఎన్నుకోబడింది. అందుకే మీరందరూ ఇక్కడికి విచ్చేశారు. ఇక్కడ జరుగుతున్నది కొందరికి వినోదం, మరికొందరికి అనుభవ పాఠం, ఇంకొందరికి జ్ఞానోదయం, మరికొందరికి నన్ను చేరే మార్గం. ఇలా ఎవరు ఎలా నిర్ణయించుకుంటే అలా జరుగుతుంది. అలాంటి అనుభవాలని మీరు పొందబోతున్నారు.